మొన్నటికి మొన్న యూపీలో ఒక ఏటీఎస్ పోలీసులు యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ వాళ్ళు మనం ఇంతకుముందు కూడా డిస్కస్ చేసాము సీసీటీవీ ఫుటేజ్ల ద్వారా సర్వీలియన్స్ చేస్తున్నటువంటి ఒక పెద్ద ర్యాకెట్ని వీళ్ళు టెర్రరిస్ట్ లింక్స్ ఉన్నటువంటి వాళ్ళని అదుపులోకి తీసుకున్నారు. అక్కడ ఆ విచారణలో చాలా విషయాలు వెలుగులోకి వచ్చాయి. దానికి ఈవెన్ విజయవాడలో అరెస్ట్ చేసిన వాళ్ళకి లింక్ ఉంది, దానికి రైజిన్ కి లింక్ ఉంది, దానికి హైదరాబాద్ లో ఎక్కడో ఒక ఇంట్లో పెట్టుకుని వాడు రైజిన్ తయారు చేయడానికి కావాల్సినటువంటి పదార్థాలు సేకరిస్తున్నటువంటి అంశము వెలుగులోకి వచ్చింది. అండ్ దానికి బెంగాల్లో జరుగుతున్నటువంటి ఈ క్రూడ్ బాంబ్స్ తయారు చేస్తున్నటువంటి వ్యవహారాలకి లింక్ వచ్చింది. అంటే ఇదంతా కలిసి ఒక పెద్ద టెర్రర్ నెక్సస్ నెట్వర్క్ లాగానే బిల్డ్ చేసుకుని ఉన్నారు. ఇందులో ఏం జరుగుతుందంటే ఆపరేషన్స్, చాలా సీరియస్ ఇష్యూ. ఆపరేషన్ సింధూర్ తర్వాత చావు దెబ్బతిన్నటువంటి పాకిస్తాన్, ఫీల్డ్ మార్షల్ అయినటువంటి అసీం మునీర్ ఇవాళ తనను తాను మళ్ళీ ఒక్కసారి ప్రూవ్ చేసుకోవడానికి, అంటే ఆయనకున్నటువంటి పాకిస్తాన్లో ఉన్నటువంటి ముల్లాలు మౌల్వీలు, పాకిస్తాన్లో ఉన్నటువంటి మత ఛాందసవాదులు, టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ నడిపించే వాళ్ళందరికీ కూడా అసీం మునీర్ తన స్థాయిని చూపించుకోవాలనంటే భారతదేశంలో ఒక పెద్ద బ్లాస్ట్ లాంటిది జరగాలి. బికాజ్ వాళ్ళ డాక్ట్రైన్ అది, వి బ్లీడ్ ఇండియా ఇంటూ 1000 cuts అనేది వాళ్ళ మొదటి నుంచి కూడా వాళ్ళు జియావుల్ హక్ టైం నుంచి కూడా వాళ్ళు పెట్టుకున్న డాక్టరేట్. సో వాళ్ళు డైరెక్ట్గా నేరుగా ప్రత్యక్ష యుద్ధంలో గెలవరు. అందుకే పరోక్షంగా ఇలా భారతదేశంలో ప్రచ్ఛన్న యుద్ధం చేస్తుంటారు టెర్రరిస్టుల ద్వారా. దానికోసం పూర్తిగా నిఘా ఏర్పాటు చేసి సర్వీలియన్స్ చేస్తూ ఉన్నారు. అంటే బేసికలీ రెక్కి నిర్వహిస్తున్నారు ఈ దేశంలో. మీరు ఇంతకుముందు మనం డిస్కస్ చేసాం, యూపీలో గజియాబాద్లోనే అరెస్ట్ చేశారు. యూపీ గజియాబాద్, అహ్మదాబాద్, గుజరాత్ అహ్మదాబాద్, అటు లక్నో దగ్గర కొంతమందిని అరెస్ట్ చేశారు, కొంతమందిని కశ్మీర్లో అరెస్ట్ చేశారు, ముర్షిదాబాద్లో అరెస్ట్ చేశారు కొంతమందిని. సో ఇట్లా రకరకాల ప్లేసుల్లో అరెస్ట్ అవుతున్నారు. ఈవెన్ మన ఆంధ్రప్రదేశ్లో కొంతమంది, విజయనగరంలో